everybody, welcome back to our channel. In this video we have to learn some daily used English sentences that we are translating from Telugu to English which we used in daily life. So let's get started. Before going to the topic, if you like this video, please like and share to your friends and family members, and also don't forget to subscribe my channel. Okay, coming to the topic, ఈ రోజు వీడియోలో మనం ఆలోచిస్తున్నాను అనే వర్డ్ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేవి ఎలా ఫామ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ నేను కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాను. అంటే కొత్త హౌస్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నాను అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో I am thinking of buying a new house. I am thinking of buying a new house అంటే నేను కొత్త ఇల్లు కొనాలని ఆలోచిస్తున్నాను అని. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ నేను ఆమెకి అన్నీ చెప్పాలని ఆలోచిస్తున్నాను. అంటే ప్రతిదీ ఆమెకి చెప్పాలని ఆలోచిస్తున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో I am thinking of telling her everything. I am thinking of telling her everything అంటే నేను ఆమెకి అన్నీ చెప్పాలని ఆలోచిస్తున్నాను అని. నెక్స్ట్ వన్ ఈజ్ నేను వాళ్ళని ఆహ్వానించాలని ఆలోచిస్తున్నాను. నేను వాళ్ళని ఆహ్వానించాలని ఆలోచిస్తున్నాను. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ ఇన్వైటింగ్ దెమ్. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ అంటే నేను ఆలోచిస్తున్నాను. ఏమని ఆలోచిస్తున్నాను అంటే ఇన్వైటింగ్ దెమ్ అంటే వాళ్ళని ఆహ్వానించాలని. నెక్స్ట్ వన్ ఈజ్ నేను జాబ్ వెతుక్కోవాలని ఆలోచిస్తున్నాను. అంటే జాబ్ కోసం సెర్చ్ చేయాలని ఆలోచిస్తున్నాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ సర్చింగ్ ఫర్ ఎ జాబ్. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ అంటే నేను ఆలోచిస్తున్నాను దేనికి, జాబ్ వెతకడానికి. సో సర్చింగ్ ఫర్ ఎ జాబ్. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నా పద్ధతులు మార్చుకోవాలని ఆలోచిస్తున్నాను. నేను నా పద్ధతులని మార్చుకోవాలని ఆలోచిస్తున్నాను. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ మెండింగ్ మై వేస్. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ మెండింగ్ మై వేస్. మెండింగ్ మై వేస్ అంటే నా పద్ధతులు మార్చుకోవాలని. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ అంటే నేను ఆలోచిస్తున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ నేను వాళ్ళ ఇంటికి వెళ్దామని ఆలోచిస్తున్నాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్దామని ఆలోచిస్తున్నాను. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు దేర్ హోమ్. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ గోయింగ్ టు దేర్ హోమ్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాలని నేను ఆలోచిస్తున్నాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ నేను హిందీ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నాను. నేను హిందీ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నాను. సో దీని ఇంగ్లీష్లో ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ లెర్నింగ్ హిందీ. ఐ ఆమ్ థింకింగ్ ఆఫ్ లెర్నింగ్ హిందీ అంటే నేను హిందీ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నాను అని. సో ఈ విధంగా మనం థింకింగ్ ఆఫ్ అనే వర్డ్ని యూజ్ చేస్తూ సెంటెన్సెస్ అనేవి ఎలా ఫామ్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో ఇప్పుడైతే ఇన్ టర్మ్స్ ఆఫ్ అనే దాన్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూద్దాం. ఇన్ టర్మ్స్ ఆఫ్ అంటే విషయంలో, అంటే ఏదో ఒక విషయంలో అని. సో ఫస్ట్ వన్ ఈజ్ అతడు తినే విషయంలో చాలా మొండివాడు. అతడు తినే విషయంలో చాలా మొండివాడు. దీన్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే హీ ఈజ్ వెరీ స్టబర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్. హీ ఈజ్ వెరీ స్టబర్న్ అంటే అతను చాలా మొండివాడు ఏ విషయంలో, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈటింగ్ అంటే తినే విషయంలో. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ అతడు పాలు త్రాగే విషయంలో చాలా మొండివాడు. అతడు పాలు త్రాగే విషయంలో చాలా మొండివాడు. దీన్ని ఎలా చెప్పాలంటే హీ ఈజ్ వెరీ స్టబర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రింకింగ్ మిల్క్. హీ ఈజ్ వెరీ స్టబర్న్ అంటే అతడు చాలా మొండివాడు ఏ విషయంలో, పాలు త్రాగే విషయంలో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డ్రింకింగ్ మిల్క్. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ అతడు చదువు విషయంలో చాలా మొండివాడు. అతడు చదువు విషయంలో చాలా మొండివాడు. సో దీన్ని మనం హీ ఈజ్ వెరీ స్టబర్న్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీయింగ్. హీ ఈజ్ వెరీ స్టబర్న్ అంటే అతను చాలా మొండివాడు ఇందులో చదువు విషయంలో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టడీయింగ్.
అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ అతడు వ్యాయామం చేసే విషయంలో చాలా మొండివాడు. వ్యాయామం చేసే విషయంలో అతను చాలా మొండివాడు. దీని ఇంగ్లీష్లో హీ ఈజ్ వెరీ స్టబాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజ్. హీ ఈజ్ వెరీ స్టబాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డూయింగ్ ఎక్సర్సైజ్ అంటే అతను వ్యాయామం చేసే విషయంలో చాలా మొండివాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈజ్ అతడు స్నానం చేసే విషయంలో చాలా మొండివాడు. అతను స్నానం చేసే విషయంలో చాలా మొండివాడు. దీని ఇంగ్లీష్లో హీ ఈజ్ వెరీ స్టబాన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బాతింగ్. హీ ఈజ్ వెరీ స్టబాన్ అంటే అతను చాలా మొండివాడు ఎందులో స్నానం చేసే విషయంలో. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బాతింగ్. సో ఈ విధంగా మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ అనే దాన్ని యూజ్ చేసుకొని సెంటెన్సెస్ అనేవి ఎలా యూజ్ చేయాలో చూసాం కదా. సో ఇప్పుడైతే పగలనక రాత్రనక అంటే డే అండ్ నైట్ అంటూ ఉంటాం కదా కొన్ని సెంటెన్సెస్లో. దీన్ని యూజ్ చేసుకొని కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ అతను పగలనక రాత్రనక పని చేస్తూనే ఉంటాడు. అంటే అతను రాత్రి పగళ్ళు తేడా లేకుండా పని చేస్తూనే ఉంటాడు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో హీ కీప్స్ ఆన్ వర్కింగ్ డే అండ్ నైట్. హీ కీప్స్ ఆన్ వర్కింగ్ డే అండ్ నైట్ అంటే అతను పగలనక రాత్రనక పని చేస్తూనే ఉంటాడు అని. అదేవిధంగా నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈస్ అతను పగలనక రాత్రనక చదువుతూనే ఉంటాడు. అతను పగలనక రాత్రనక చదువుతూనే ఉంటాడు. సో దీని ఇంగ్లీష్లో హీ కీప్స్ ఆన్ స్టడీయింగ్ డే అండ్ నైట్. హీ కీప్స్ ఆన్ స్టడీయింగ్ డే అండ్ నైట్ అంటే అతను పగలనక రాత్రనక చదువుతూనే ఉంటాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ అతను పగలనక రాత్రనక సాధన చేస్తూనే ఉంటాడు. అతను పగలనక రాత్రనక సాధన చేస్తూనే ఉంటాడు. సాధన అంటే ప్రాక్టీస్ అని. సో అతను రాత్రి పగళ్ళు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు అని. సో దీన్ని మనం ఇంగ్లీష్లో హీ కీప్స్ ఆన్ ప్రాక్టీసింగ్ డే అండ్ నైట్. హీ కీప్స్ ఆన్ ప్రాక్టీసింగ్ డే అండ్ నైట్ అంటే అతను పగలనక రాత్రనక కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటాడు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్ ఈస్ అతను పగలనక రాత్రనక టీవీ చూస్తూనే ఉంటాడు. అతను పగలనక రాత్రనక టీవీ చూస్తూనే ఉంటాడు. సో దీని ఇంగ్లీష్లో హీ కీప్స్ ఆన్ వాచింగ్ టీవీ డే అండ్ నైట్. హీ కీప్స్ ఆన్ వాచింగ్ టీవీ డే అండ్ నైట్. సో ఈ విధంగా మనం పగలనక రాత్రనక అనేదాన్ని ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. అతను పగలనక రాత్రనక నిద్రపోతూనే ఉంటాడు. అతను పగలనక రాత్రనక నిద్రపోతూనే ఉంటాడు. సో ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్, ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.